ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం లేఖన భాగము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులేలున్న పెరిగేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములో, నామముల కన్నగా అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్న శ్రేష్టమైన నామముగా ఉన్నటువంటి అత్యధికముగా హెచ్చించబడినటువంటి భూమి కింద భూమి మీద పరలోకంలో ఉన్న నామములన్నిటికన్నా శ్రేష్టమైన నామముగా ఎంచబడిన యేసు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, యేసుక్రీస్తుల వారు హెచ్చవలసి ఉన్నది అంటే హెచ్చించబడలేదా, తగ్గించబడ్డాడా అని మీరు అడుగుతారేమో. మానవత్వాన్ని ధరించినప్పుడు, మానవ శరీరాన్ని ధరించినప్పుడు ఆయన తగ్గించబడిన అనుభవంలోకి వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవదూతల రూపాన్ని కాదు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. హీ డిక్రీజ్డ్ హిమ్సెల్ఫ్. నో వన్ డిక్రీజ్డ్ హిమ్సెల్ఫ్, నో వన్ డిక్రీజ్డ్ హిమ్, బట్ హీ డిక్రీజ్డ్ హిమ్సెల్ఫ్. బికాస్ ఆఫ్ దట్ గాడ్ ఇంక్రీజ్డ్ హిమ్. దేవుడు ఆయన్ను హెచ్చించాడు. మూడో ఆకాశం మట్టుకు ఆయన హెచ్చిపోయాడు, హెచ్చించబడ్డాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుడు తన కుమారుణ్ణి, దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరము తాల్చుకొని వచ్చినప్పుడు శరీరధారిగా వచ్చినటువంటి ఆ దేవుడు కుమారుడని ఎంచబడ్డాడు, తండ్రి ద్వారా పంపబడ్డాడు. ఆయన పరలోకానికి హెచ్చించబడ్డాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్. యేసు హెచ్చవలసి ఉన్నది. ఎప్పుడు, ఎల్లప్పుడు, ఎక్కడైనా, ఎవరి దగ్గరైనా యేసుక్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఇంటెన్షన్తో, గోల్తో ఈ కార్యక్రమంలో సందేశాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. దీని ద్వారా ఏవో విషయాలు చెప్పి మిమ్మల్ని కలవరపరిచి కొత్త విషయాలు చెప్పి మర్మాలు అనిపించుకోవాలని, మర్మాలుగా వాటిని మీరు ఎంచాలని, ఏదో నాకేదో జ్ఞానం ఉందని నిరూపించుకోవాలని చేసే ప్రయత్నం కాదు. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా ద్వారా పలుకుతున్నాడు అనే విషయం మీరు గ్రహించగలిగితే చాలు. క్రీస్తు ఎవరి ద్వారా అయినా పలకగలడు, మీ ద్వారా పలకగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. విశ్వాసం ఉంచడం, ఎలా విశ్వసించారు, ఎలా నమ్మారు. విశ్వసించిన వారు ఒకటి ఆశ్చర్యపడి విశ్వసించారు అని ఆ అధిపతిని గురించి మనం ఆలోచించాం. ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డాడు. ప్రభు బోధ అంటున్నప్పుడు ప్రభు కార్యముతో, ప్రభు శక్తితో, ప్రభు మహిమతో కూడుకున్నటువంటి ఆ కార్యాన్ని బట్టి అతనిలో విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసము తనని ఒక ఫండమెంటల్ ఫెయిత్, ఒక ప్రాథమికమైన విశ్వాసములో ఉంచినట్టు అనిపించిన వ్యక్తిని దూరం చేసినట్టు చేసింది. గుడ్డివాడైనటువంటి తన సలహాదారుడు, గుడ్డివాడుగా మారినటువంటి తన సలహాదారుడు అయినగా తన అడ్వైజర్ అయినటువంటి స్పిరిచువల్ అడ్వైజర్ అనబడినటువంటి వ్యక్తిని, అబద్ధ ప్రవక్తని దూరం పెట్టేసి నిజ ప్రవక్త వచ్చినప్పుడు అబద్ధ ప్రవక్త ఎవరో తెలిసిపోయింది. నిజ బోధకుడు వచ్చినప్పుడు అబద్ధ బోధకుడు ఎవరో తెలిసింది. నిజ అపోస్తులుడు వచ్చినప్పుడు అబద్ధ అపోస్తులుడు ఎవరో తెలుస్తుంది. ఎప్పుడైతే వెన్ ద రియాలిటీ కమ్స్, దెన్ ద ఫేక్ థింగ్ విల్ బి రివీల్డ్. దైవ సన్నిధిలో మన పాపాలు కనిపిస్తాయి, మన రహస్య పాపాలు కనిపిస్తాయి. కారణం ఏంటో తెలుసా? గాడ్స్ ప్రజెన్స్ ఈస్ రియల్. ఇట్స్ ఎ రియల్ థింగ్, ఇట్స్ నాట్ ఇమాజినేటివ్. అది ఊహాత్మకమైనటువంటి కల్పనాత్మకమైనటువంటి విషయం కాదు అది. కానీ స్తోత్రం, హల్లెలూయా, ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు రియాలిటీగా అనబడుతున్నటువంటి ఏవైనా సరే దేవుని సన్నిధి ముందు తేలిపోతాయి. దేవుని సన్నిధిలో కనబడ్డాయి, పాపాలు కనబడ్డాయి ప్రభు సన్నిధిలో. అంతేకాకుండా పాపులు దేవుని సన్నిధిలో నిలవరు. తమ హృదయములో పాపం ఉంది కనుక నీతిమంతుల సభలో, దైవ సన్నిధిలో, నీతిమంతుడైనటువంటి యేసు సాన్నిధ్యంలో నిలిచే అవకాశం లేదు. స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆశ్చర్యపడి విశ్వసించాడని, రెండవది ఆత్మీయ కార్యాన్ని బట్టి విశ్వసించారని. ఆత్మీయ కార్యాలు జరుగుతున్నాయి.
ఆత్మీయ కార్యం అంటే బాహ్య కార్యం కాదు. ఆత్మీయ కార్యం అంటే నా వ్యక్తిగతమైన కార్యము. ఆత్మీయ కార్యము అంటే నా ఆంతర్య జీవితంలో జరుగుతున్న కార్యం. ఆత్మ ద్వారా నా ఆత్మలో, మహిమాత్మ ద్వారా మనుష్యాత్మలో జరుగుతున్నది దైవ కార్యం. దట్స్ స్పిరిచువాలిటీ, దట్స్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. తన హృదయం తెరవబడ్డాన్ని బట్టి, మూయబడిన తన హృదయం తెరవబడింది. లూదియా హృదయం మూయబడింది, కానీ అది తెరవబడింది. లూదియా హృదయాన్ని లూదియానే తెరుచుకోలేదు, కానీ దేవుడు తెరిచాడు. కనుక పౌలు చెప్పిన మాటల యందు, పౌలు ప్రసంగమందు, పౌలు ప్రకటించిన సువార్త యందు, పౌలు ప్రకటిస్తున్న క్రీస్తునందు యేసే క్రీస్తయి ఉన్నాడు అని బోధించడం వాడుకైనటువంటి పౌలు గారు ఆయన చెప్పిన మాటలు, ధర్మశాస్త్రంలోని మాటలు, ప్రవచనాత్మకమైన మాటలు, వాటి యొక్క నెరవేర్పుల గురించి ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు ఆమె నమ్మింది, విశ్వసించింది. ఆమె హృదయం తెరవబడ్డాన్ని బట్టి. మూడవది ఆత్మీయ తృప్తి, స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే మనసుకు సంబంధించింది. ఆత్మీయ తృప్తి అంటున్నప్పుడు ఆత్మీయంగా ఆనందించి, లేకపోతే అతడు ఆనందించిన వాడే బాప్తిజం తీసుకొని, అయితే భోజనం పెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, ఖైదీలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఖైదీలకు ఒక అధికారి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరగదు. అధికారులకు ఎవరైనా ఆతిథ్యం ఇవ్వచ్చు, అధికారులకు అల్పులైన వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. కానీ ఈ కాంబినేషన్ చూడండి, అధికారులను అన్యాయంగా లేకపోతే ఆరోపించబడినటువంటి ఖైదీలను దేవుడు కలిపాడు. ఒక వృద్ధురాల్ని, ఒక యవనస్తురాల్ని దేవుడు కలిపాడు. ఎలిజబెత్ మరియల విషయం నేను చెప్తున్నాను. దేవుడు ఎవరినైనా కలపగలడు, వాళ్లకున్నటువంటి అడ్డుగోడను పడగొట్టగలడు. యవనస్తురాలు లేకపోతే వృద్ధురాలు మధ్యలో అడ్డుగోడ అది పడగొట్టి, అధికారికి అనగా స్వతంత్రునికి బానిసకి, స్వతంత్రునికి దాసునికి ఉన్న అడ్డుగోడను పడగొట్టి, ఆయన ఏ అడ్డుగోడైనా పడగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయము, అన్వేషించి ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని పొందుకున్నారు. వాళ్ళకున్నటువంటి పరిమితమైనటువంటి సోర్సెస్. పౌలు ప్రసంగాన్ని గుర్తుపెట్టుకున్నారు, రికార్డ్ చేశారని కాదు. పలాని సందర్భంలో లేదా పలాని మెసేజ్ స్టార్టింగ్లో ఇలా అన్నాడు, లేదా లాస్ట్లో ఇలా అన్నాడు, మధ్యలో ఇలా అన్నాడు, ఒక ఇలస్ట్రేషన్కి ముందు ఇలా అన్నాడు. ఆ పాయింట్ ఉందా? అది లాజికల్గా ఉందా? అది మనల్లా సపోర్ట్ చేస్తుందా? వీళ్ళు ఎన్ని ప్రశ్నలు వచ్చి ఉంటే మనకు తెలియదు. పౌలు ప్రశ్నించారు నేను చెప్పడం లేదు. పౌలు శీలుడు చెప్పినవి అలాగున్నావో లేదో, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి పౌలు శీలకి? ధర్మశాస్త్రములో ప్రవచనాలు అవి నిజంగానా, లేదా దాన్ని ఏమన్నా మార్చి చెప్పారా, లేదా ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేశారా అని వాళ్ళు అన్వేషించారు. దే టుక్ టైమ్ అండ్ దే సర్చ్ ద స్క్రిప్చర్స్. లేఖన పరిశోధన త్వరగా జరిగే విషయం కాదు. లేఖన పరిశోధన జరిగి ఒక కన్క్లూషన్కి రావడం త్వరగా జరిగే పని కాదు. అడావిడికి ఏదో చదువుకుంటూ పోయాం, లేకపోతే పలాని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చాడు, లేకపోతే పలాని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు, లేకపోతే పలాని పవన్ కళ్యాణ్ పలాని కార్యక్రమం చేశాడు. ఇవన్నీ మనం జనరల్గా చదువుకుంటూ వెళ్ళాం. కానీ ఇది జనరల్గా చదువుకుంటూ వెళ్ళాల్సినటువంటి విషయం కాదు. డీప్గా ఆగి స్లోగా డౌన్లోడ్ చేసుకుంటూ, సత్యాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని దాంట్లో సారాంశాన్ని మనలోకి తీసుకుంటూ, మిగతా విషయాలు అలాగే ఉన్నప్పటికీ వాటి గుండా మనం చేసే ప్రయాణం ఆత్మీయ ధ్యానం. దేవుని స్తోత్రం. అన్వేషించిన వారికి ఏదో జరిగిందని కాదు, వారు విశ్వసించారు. అన్వేషించినప్పుడు వారి అవిశ్వాసానికి మధ్యలో జరిగిన ఊగిసలాట పోయింది. ద డైలమా వాస్ డిసపియర్డ్ బికాస్ ఆఫ్ ద సర్చింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల పరిశోధన, ఆత్మచేత రాయబడిన లేఖనాలు మనం పరిశోధించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో అద్భుతమైన విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. బెరయా వార్ల గురించి, అధిపతిని గురించి రాయబడిన మాట మనం చెప్పుకున్నాం. లూదియా హృదయము తెరవబడ్డం గురించి చెప్పుకున్నాం. తర్వాత జైలు అధికారిని గురించి మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరిలో విశ్వాసం, వీళ్ళందరూ విశ్వసించిన వాళ్ళు. వీళ్ళు విశ్వసించడానికి కారణాలు ఏంటి? ఒక ఆయన ఆశ్చర్యపడి, ఇంకొక ఆమె ఆత్మీయ కార్యం జరగడాన్ని బట్టి, మూడోది ఆత్మీయ తృప్తిని బట్టి, నాలుగోది అన్వేషణను బట్టి. వెదకుడి మీకు దొరుకును. వెదికారా? డబ్బు కోసం కాదు,
ఆత్మీయ సత్యం కోసం వెతికారా? అది దొరుకుతుంది. ఎందుకంటే సత్యము లోతుగా ఉన్నది. ఇట్స్ సో డీప్. అందుకని ఆ డీప్లోకి ఎవరు వెళ్ళడం లేదు. పైనే సంగతులు చూస్తున్నారు. సత్యము లోపల డీప్గా వెళ్ళడం లేదు. సబ్స్టెన్స్ అది. ఇట్స్ నాట్ ఏ జస్ట్ డైల్యూటెడ్ థింగ్ కాదు. ఇట్స్ సబ్స్టెన్స్. ఇట్స్ ఏ థిక్ సబ్స్టెన్స్. కనుక మనం లోపలికి వెళ్ళాలి, వాక్యంలోకి వెళ్ళాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళారు, విశ్వసించారు. రక్షించుటకు శక్తి కలిగిన లేఖనములు అని రాయబడింది. అనగా విశ్వాసం పుట్టించి రక్షించడానికి శక్తి కలిగిన లేఖనాలు. లేఖనాలంటే సాధారణమైన విషయం కాదు. లేఖనాలంటే ఎవరో రాశారు కదా, దానిలో ఏముంది, పెద్ద విషయాలు ఏముంది, ఏదో హిస్టరీ పుస్తకం లాగేదో చదివి పారేస్తామని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, ఈ దినము కొరకై మనం ఆలోచించబోతున్నటువంటి, ధ్యానించబోతున్నటువంటి, తెలుసుకోబోతున్నటువంటి, వివరణ పొందుకోబోతున్నటువంటి లేఖన వాక్య భాగము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 13th chapter verse 13. 13. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును పాప నుండి బయలుదేరి పంపుయలున్న పెర్గేకు వచ్చిరి. దేవుని స్తోత్రం. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. చదువుతున్నాను. Paul and his companions sailed from the Cyprus port of Paphos to Perga in southern Turkey. స్తోత్రం. పంపిలియా అనే ప్రదేశానికి వచ్చినట్టుగా మనకు అక్కడ చూస్తున్నాం. స్తోత్రం. లేదా సదరన్ టర్కీ అనగా దక్షిణ టర్కీ దగ్గరికి వచ్చారు అని రాయబడింది. జాన్ లెఫ్ట్ దెమ్ దేర్ అండ్ రిటర్న్ టు జెరూసలేం. జాన్ లెఫ్ట్ దెమ్. సడన్, ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడింది, ద సడన్ డిపార్చర్ ఆఫ్ జాన్ ఫ్రమ్ ద టీమ్ బికమ్ అన్ ఇష్యూ బిట్వీన్ పాల్ అండ్ బర్నబాస్. సడన్ డిపార్చర్, దానికి కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. అనగా దాని అర్థం కారణాలు లేవని కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? పాల్ అండ్ హిస్ కంపానియన్స్, ఎంతమంది ఉన్నారో తెలియదు, బర్నబాస్, ఓకే, మేబీ ఇంకా సమ్ అదర్ పీపుల్, sailed from the Cyprus port of Paphos to Perga in southern Turkey. అనగా చిన్న ఆసియా అనబడిన టర్కీ ప్రాంతంలోని దక్షిణ భాగంలోకి వారు వచ్చినప్పుడు, వారి ప్రయాణం సాగుతున్నప్పుడు అప్పుడు జరిగిన విషయము. స్తోత్రం. అనగా వారు 5వ ప్రదేశానికి వచ్చినప్పుడు, మొదటి మిషనరీ జర్నీలో 5th స్టేషన్కి వచ్చినప్పుడు, 5th స్టాప్కి వచ్చినప్పుడు, 5వ మజిలీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంకా 12కు పైగా మజిలీలు ఉన్నాయి. ఈ స్టేషన్ అంటే క్రాస్ దగ్గర ఉంటే 14 స్టేషన్స్ను ఉద్దేశించి కాదు నేను అనేది. అనగా ఒక ఆత్మీయ జీవితంలో గమ్యాన్ని, ఒక తాత్కాలిక గమ్యం, మనం నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరడానికి ముందుగా కొన్ని మజిలీలు, కొన్ని మలుపులు ఉంటాయి. వాటిలో భాగంగా సగం సేపు లేకపోతే సగం దూరం కూడా ప్రయాణించలేదు. అంతలోపు ఈ మనిషి వెనుకంజ వేశాడు. హీ టుక్ ఏ స్టెప్ బ్యాక్ అయ్యాడు, స్టెప్ డౌన్ అయ్యాడు. అతను ఎలా మోటివేట్ అయ్యి వచ్చాడో మరి మనకి తెలియదు, కానీ సేమ్ అదే మోటివేషన్ దాన్ని చివరి వరకు లేకపోయాడు. స్తోత్రం. ఏదో జరిగింది అతనికి. సరే, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. మనకి ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ చూడండి, లోతు ఆత్మ. అంటే దాని అర్థం ఏంటి? లోతైన ఆత్మ అని కాదు, ద స్పిరిట్ ఆఫ్ లోట్. ఆదికాండము 19వ అధ్యాయంలో చెప్పబడిన లోతు అనగా ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసి 13వ అధ్యాయంలో అబ్రహాము నుంచి వేరైపోయినటువంటి లోతు, సెపరేటెడ్ లోట్. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామంది వేరైపోతున్నారు. ఆత్మీయ తండ్రుల్ని అనుసరించడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన ప్రదేశాల వైపు, వాళ్ళ భౌతికమైన దర్శనాల నెరవేర్పు కోసం వాళ్ళు కొనసాగిస్తున్నారు ప్రయాణం. వాళ్ళ ఆత్మీయ సహవాసానికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, ఆత్మీయ పెద్దలకి, సహోదరులకి అందరికీ గుడ్ బై చెప్పి తమ సొంత దారిలో వెళ్తున్నారు. అందుకనే మనం ఇక్కడ రాయబడింది, యోహాను అని మారు పేరు కలిగినటువంటి స్తోత్రం. హల్లెలూయా. అతడు యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళారు.
ఈ మిషనరీ జర్నీ వాళ్ళకి అంత నచ్చినట్లేదు. ఈ మిషనరీ జర్నీతో హీ వాజ్ నాట్ హ్యాపీ, హీ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ మిషనరీ జర్నీ అంటే ఏదో అనుకున్నాడు, మిషనరీ ప్రయాణం అంటే ఏదో అనుకున్నాడు. మిషనరీ ప్రయాణం అంటే పూలబాట అనుకోండొచ్చు, కానీ చాలామంది పూలబాట అనుకొని కొంతమంది దిగుతున్నారు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది యవనస్తులు, పాస్టర్లను తమ తండ్రులుగా కలిగిన వాళ్ళు దిగుతున్నారు. క్రమంగా అర్థమైంది ఇది పూలబాట కాదు, ముళ్ళబాట అని. కొంతమంది బ్యాక్ స్లైడ్ అవుతున్నారు, కొంతమంది బలవంతంగా నిలబడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, లోతులాగా వెనుకంజ వేసినటువంటి ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు తడవు చేశాడని రాయబడింది. తాను ఆబ్లిగేషన్ గమనించలేదు, తాను ఆప్షన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అవసరమా? సోయర్కు అవసరమా? ఆ పర్వతానికి పోయి నేను తప్పించుకోలేను, సోయర్కి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను. పోనీలే అట్లీస్ట్ సరిహద్దులో ఉంటాను కూడా కాదు. తను దేవుడు అలా అనొద్దు ప్రభు, అలా వద్దులే, ఇలా వెళ్తాను నేను. అరే బాబు నువ్వు నినివేకి వెళ్ళరా అంటే నేను తర్షీష్కి వెళ్తాను, తర్షీష్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్, ఐ విల్ గో దేర్, ఐ లైక్ దట్ ప్లేస్, ఐ లవ్ దట్ ప్లేస్ అని అతను అక్కడికి వెళ్ళాడు. లేదు, నీ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం కాదు, దేవునికి ఇష్టమైన స్థలాల్లోకి దేవుడిని తీసుకొచ్చి వాడుకుంటాడు. నీకు ఇష్టమైన స్థలంలోకి వచ్చి నువ్వు స్వార్థ ప్రకటించడం వల్ల పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు. అక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు, అక్కడ అపోజిషన్ కూడా ఉండొచ్చు, కొత్త వ్యక్తిని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఎన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం వాటి గురించి ఆలోచించడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోతు ఆత్మ, లోతు చనిపోయాడు, చనిపోయి ఉండొచ్చు, చనిపోకుండా ఎలా ఉంటాడు? ప్రతి మానవుడు చనిపోవాలి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. లోతు పాస్టమే. అబ్రహాము చనిపోయాడు, ఆదికాండం 25వ అధ్యాయంలో. బహుశా 26వ అధ్యాయపు స్థాయిలో, లేకపోతే 27లోను 28లో 30లోను అబ్రహాము లోతు చనిపోయి ఉండొచ్చు. మరణం అనేది అందరికీ వచ్చేది, అనివార్యమైంది, ఇర్రెసిస్టిబుల్, అది దాన్ని అడ్డుకోలేము. కాబట్టి లోతు పాస్ అయిపోయింది. కానీ ఇప్పుడు లోతును గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ఈయనమ్మ జాన్ మార్కును గురించి నేను చదివినప్పుడు నాకు లోతే గుర్తొచ్చాడు. లోతు చనిపోయినప్పటికీ లోతు ఆత్మ కలిగినటువంటి కొంతమంది ఉన్నారు. లోతు లేని లోతు అంటుంటా నేను. లోతు లేదు ఆయనకి, ఆత్మీయ లోతు లేదు, స్పిరిచువల్ డెప్త్ లేదు, స్పిరిచువల్ ఫౌండేషన్ లేదు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేదు. అది అతని పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, స్తోత్రం. అపోస్తల కార్యములు ముందులోంచి 4 విషయాలు. వై జాన్ మార్క్ హ్యాస్ లెఫ్ట్ ద మిషనరీ టీమ్ అనే దాని గురించి మీకు 4 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే సుమారు 5 మంది పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. దాంట్లో స్టార్టింగ్ దేమాను గురించి రాశాడు. దేమాను గురించి రాసినప్పుడు దేమా తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. పోనీలేండి, అక్కడ సంఘానికి వెళ్ళాడని కాదు, తెస్సలోనికలోని సంఘానికి వెళ్ళాడు అని కాదు, కానీ కారణం ఏంటి అంటే అతను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఇంకా వేరు కారణాలు ఉండొచ్చు, కానీ అతను వెళ్ళడానికి ఉన్నటువంటి కారణం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. దేమస్ ఈ లోకమును స్నేహించి, అనగా స్నేహం చేసి, ప్రేమించి, నన్ను విడిచి, పౌలుని విడిచి, ఆత్మీయ తండ్రిని విడిచి, ఆత్మీయ నాయకుడిని విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. హీ వెంట్ టు తెస్సలోనిక. ఆత్మీయ నాయకుడిని విడిచిపెట్టకూడని సమయంలో, ఆత్మీయ నాయకుడు బంధించబడిన సమయంలో, ఆత్మీయ నాయకుడు వృద్ధాప్యంలో ఉన్నటి సమయంలో, అతనికి లాస్ట్ మూమెంట్లో అతనితో పాటు ఉండాలి నేను. అతనికి డెత్ సెంటెన్స్ వేశారు, మరణ శాసనం ప్రకటించేశారు. కాబట్టి లాస్ట్ మూమెంట్లో నేను కూడా లేకపోతే ఎలాగా, అందరు విడిచిపోతే ఎలాగా అని దేమా అనుకోలేదు. దేమా క్రెస్కే అనేటువంటి బ్రదర్ గలతీయకు, టైటస్ అనేటువంటి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు దల్మతీయకు వెళ్ళాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఎరస్తస్ అనబడిన వాడు, అనగా ఎరస్తు కొరింథీలో ఉండిపోయాడు. తర్వాత రాయబడింది 5వదిగా త్రోఫీము రోగి అయి ఉన్నాడు. ఒకడు లోకాన్ని ప్రేమించాడు,
ఒకడు లోకంలో ఉన్న రోగాన్ని తెచ్చుకున్నాడు. అతను ఏ రోగంతో ఉన్నాడు? త్రోఫియం రోగమేంద్ర అతన్ని బిలేతులో విడిచి వచ్చింది. వీళ్ళెవ్వరూ జాయిన్ కాలేదు. కానీ ప్రభువు నా పక్షాన ఉన్నాడు. 17వ వచనంలో ప్రభువు నా పక్కన నిలిచి స్తోత్రం నన్ను బలపరిచారు. వీళ్ళు నన్ను బలహీనపరిచారు. ఈ 5 మంది, ఈ 5 బ్రదర్స్ నన్ను బలహీనపరిచారు. కానీ ప్రభువు నన్ను బలపరిచాడు. దేవుని స్తోత్రం. 5 మందే కాదు, 50 మంది కాదు, ఎవరైనా కానీ మనల్ని బలహీనపరచవచ్చు. కానీ ఆయన నిన్ను బలపరిచేవాడు. అందుకనే నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తము చేస్తాను. నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. వన్ హూ స్ట్రెంథెన్స్ మీ, వన్ హూ ఎంపవర్స్ మీ. నిన్ను నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు బలహీనుడు అని బాగా చక్కగా ఎరిగినవాడు, నీ సైకాలజీ ఎరిగినవాడు, నీ ఫిలాసఫీ ఎరిగినవాడు, నీ థియాలజీ ఎరిగినవాడు, నీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఎరిగినవాడు, నిన్ను స్కాన్ చేసి ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒకటి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, అతని తేరి చూచి సమస్తమైన కపటముతోను సమత దుర్మార్గముతోను ఎస్ yes, you are an evil man, you are a bad man, you are a wicked man, and you are enemy of God, enemy of the Spirit of God, enemy of the Spirit, enemy of the work of the Spirit. ఆత్మ కార్యానికి వ్యతిరేకవి, సమస్త నీతికి విరోధి, నీతికి న్యాయానికి నిజాయితీకి విరోధి. నీవు ప్రభు యొక్క తినని మార్గమును చెడగొట్టుట మానవు. నువ్వు బాగు చేసేవాడివి కాదు, నువ్వు చెడగొట్టేవాడివి. యు ఆర్ ఎ డెస్ట్రాయర్, యు ఆర్ నాట్ ఎ బిల్డర్, యు ఆర్ నాట్ ఎ రిపేరర్. రిపేర్ చేసేవాడివి కాదు, నువ్వు దాన్ని కంప్లీట్గా నాశనం చేసేవాడివి. ఎందుకు ఇలాగా ఒక వ్యక్తి మీద ఇంత అటాక్ చేశాడు? ఈ సందర్భంలో అక్కడ ఐ విట్నెస్గా జాన్ మార్క్ ఉన్నాడు. ఏంటిది ఇంత ర్యాష్ అయిపోయాడు, ఇంత ఆవేశపడ్డాడు? కూల్గా ఉండాల్సినోడు, ఆత్మఫలం కలిగి ఉండాల్సినోడని. ఒకటి ప్రభు సేవకుని యొక్క ఆవేశాన్ని అర్థం చేసుకోలేక బహుశా ఇలా ఉంటే అందరిని తిట్టే అవకాశం ఉంది, నన్ను తిట్టే అవకాశం ఉంది. అతని కన్నా బలహీనుడని నన్ను తిట్టే అవకాశం, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ముందుగా సమస్య తీవ్రం కాకముందే అతడు తనను గద్దించడానికి ముందే అక్కడికి గుడ్ బై చెప్పి సరే సీయూ ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం అన్నట్టుగా వెళ్ళిపోయాడు. స్తోత్రం. అలా వీడుకోలు పలికాడని కూడా కాదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు కొంతకాలం గుడ్డివాడు అయిపోతావు. చూడండి ఎంత కఠినంగా ఉందో ఈ బోధ. యాజ్ పాల్ స్పోక్ దీస్ వర్డ్స్, ఎ షాడో ye mist and darkness came over the sorcerer, leaving him blind and groping about, begging someone to lead him around by the hand. హలో, ఎవరైనా రండి, నా చేతులు పట్టుకోండి, నేను గుడ్డోడిని అయిపోయాను, నన్ను నడిపించండి అని బెగ్ చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, అభ్యర్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. స్తోత్రం. అతడు తిరుగుచు ఎవరైనా అనిజనుడైనా, ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా వచ్చి తను చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుతున్నాడు. స్తోత్రం. ఆ గారడి వాని వెతుకులాట ఈ రోజులో లోకంలో ఏదో వెతికిలాంటిగా పట్టపగలే చీకటిలాగా ఉండి తడవలాడుతున్నట్టు పరిస్థితి. రెండవది, ప్రభు యొక్క బోధన బట్టి ఆశ్చర్యపోయాడు ఆ అధికారి. ప్రభు యొక్క శిక్షకు భయపడ్డాడు జాన్ మార్క్. అందుకని వద్దు, ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. ప్రభు యొక్క సేవకుని ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇది లోతు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు చేసే పని. అబ్రహాము చెప్పగానే ముందు వెనక ఆలోచించండి, ఓకే పెదనాన్న, ఓకే చిన్నాన్న, ఓకే అంకుల్ అని సెలవు తీసుకున్న సందర్భం చూడండి. లేదు, వాళ్ళు తనుకుంటే మనకెందుకు, మనం కలిసి ఉండాల్సిందే. కనాను చేరేదాకా, కనాన్లో స్థిరపడేదాకా, కనాన్లో 7 జాతులు అని తరిమేదాకా అని అనాల్సిన లోతు ఇవేమనలేకపోయాడు. తన ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ సొదమను కోరుకున్నాడు. అది వేరే విషయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 13వ వచనం. స్తోత్రం.
తర్వాత ఆ, పౌలును ఉమ్, అతను కూడా ఉన్నవారును ఉమ్. ఓడ ఎక్కి పౌలును అతనితో కూడా ఉన్నవారు కొత్తవారు జాయిన్ అయ్యారు మినిస్ట్రీలు. సంస్థ అని కాదు, సంస్థలో జాయిన్ అయ్యారు, ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, జీతాలు ఇస్తున్నారు, జీతభత్యాలని కాదు. విశ్వాస పరిచర్యలో, వేతనాలు లేనటువంటి పరిచర్యలో, బాహ్య సంబంధమైనవి ఏమీ వాగ్దానము చేయబడినటువంటి ఆ సహవాసంలో ఈ రోజుల్లో వాగ్దానాలు ఉన్నాయి. భౌతికమైన వాగ్దానం, నీకు అంత ఇస్తాం, ఇంత ఇస్తామని. ప్రభుత్వ ఉద్యోగుల్లాగో కంపెనీలో ఉద్యోగుల్లాగా దేవుని సేవకులు మారిపోయారు. అందుకని జీతం ఇచ్చే వాళ్ళకి లోబడాల్సి వస్తుంది, జీతం ఇచ్చే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. చూడండి, మనం ఆలోచిస్తున్న మాట. జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఈ మిషనరీ జర్నీలో చివరి వరకు ఎన్ని మిషనరీస్ జరిగితే పౌలు ముందుగా ప్లాన్ చేస్తారు, మనం కనీసం 3 మిషనరీ జర్నీస్ చేయాలి అనే ప్లాన్ చేయలేదు. కానీ 1, 2, 3 అలా అయిపోయినాయి. మినిస్ట్రీ మనం ప్లాన్ చేసుకుంటే కాదు, మనం పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు ప్లాన్స్ వస్తాయి, అది పొడిగించబడుతుంది, ప్రొలాంగ్ అవుతుంది. when we do things properly and plans will come and the ministry will be extended or prolonged. దేవుని స్తోత్రం. 3వ విషయం, పరిచర్యకు కొత్తగా వచ్చిన వారిని వీళ్ళిద్దరికి పరిచర్య చేస్తున్నాం, కొత్త వాళ్ళని వీళ్ళందరినీ ఎందుకు అవసరం, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవసరం ఏముంది? ఆ జర్నీ గురించి ఏమాత్రం ప్లాన్, దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క పిక్చర్, క్లియర్ పిక్చర్ లేకుండా ఉన్నాడు ఇతను. వాళ్ళని అడగలేదు, అడిగి తెలుసుకుంటే బాగుండేది. పరిచర్యకు వచ్చిన కొత్త వారిని యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది, సంఘానికి వచ్చిన కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేది. బర్నబా ఇష్టపడ్డాడు, బంధుత్వం కాబట్టి. సరేలే, నేను నీతో పాటు వచ్చేస్తాను అనుకున్నాడు. అనగా ప్రభువులో ఉన్నటువంటి అనుబంధం కన్నా భౌతికమైన బంధుత్వానికి నెపోటిజం కనిపిస్తుంది అతనిలో, బంధు ప్రీతి కనిపిస్తుంది. మా మామయ్య, మా ఆత్మీయ నాయకుడని కాదు, మా మామయ్య అని, మా పెదనాన్నని, మా తాతని, మా అవ్వని, ఇటువంటి బంధాలు గలుపుకొని సేవ చేస్తున్నాం. భౌతికమైన బంధాలు కాదు, ఆత్మీయమైన బంధాల్లో మనం ముందుకు సాగాలి. లోతు ఆత్మ కలిగినటువంటి జాన్ మార్క్, ఈ దినాల్లో యవనస్తులు అటువంటి ఆత్మ కలిగి ఉన్నారేమో, అటువంటి ఆత్మ కలిగి ఉండక దేవుని ఆత్మను కలిగి విడిచిపెట్టేటువంటి ఆత్మ కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నిలిచేటువంటి ఒక ఆత్మను కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.